ఈరోజు సండే కదా, సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చేపల పులుసు ఆల్మోస్ట్ 2 or 3 months అయింది చేసుకోక, మళ్ళీ ఇప్పటికైతే కుదిరింది. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికల్లా మెయిన్ ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటిది అనేది వీడియో మధ్యలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే చేపలు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసేసి ఆయిల్ అయితే వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు అలాగే ఉప్పు పసుపు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు వేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కారము అట్లాగే చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. నేను చింతపండు పులుసు ఏంటంటే ఒక కప్పుకి నేను 4 or 5 cups వాటర్ అయితే వేసుకున్నాను. అంటే మనకి చేపలు తగ్గట్టు మనం తినే పులుపుకు తగ్గట్టు అయితే వేసుకోవాలి. ఇంకా చేపలు కూడా వేసుకున్న తర్వాత నేను మెయిన్ మసాలా అని చెప్పాను కదా, అదేంటిదంటే ధనియాలు జీలకర్ర అల్లము వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి వీటన్నిటిని ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే రోట్లో నూరుకొని ఆ మసాలా వేసుకొని ఒక 15 minutes లో ఫ్లేమ్లో మగ్గించేసుకుంటే చాలు. మనకి వేడివేడిగా చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.